హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బనానా ప్యాన్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అవి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చెప్తాను. జస్ట్ ఒక 1.5 minute వీడియో అండి. అదేవిధంగా తయారు చేసుకోవడానికి కూడా ఒక 5 నిమిషాలకు మించి టైం పట్టదు, ఖర్చు కూడా పెద్దగా అవ్వదు. ఒకసారి అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఒక అరటిపండు, ఒక ఎగ్ అండి. పంచదార కానీ ఏం వాడాల్సిన పని లేదు. నేను అరటిపండు పెద్దది ఉందని తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్న అరటిపళ్ళు ఉంటాయి కదా నార్మల్వి, అవి తీసుకునే ఇబ్బంది లేదు. వీటిని మిక్సీ వేసేసుకుందాం. స్పూన్తో అయినా కలిపేసుకోవచ్చు, బట్ బాగా రాదు. మిక్సీ వేసేసుకోండి. బ్యాటర్ రెడీ అయిపోయింది చూసారా. నేను బటర్ తీసుకున్నాను, నెయ్యి లేదు అని. చక్కగా బటర్ వేసుకొని సిమ్లో పెట్టేసి అది వేసి దోశలా పోసి, మందపాటి దోశలా పోసి మూత పెట్టేయండి. కొంచెం కాలగానే బ్యాక్ తిప్పేయండి, విరగకుండా తీసుకోండి. ఈ బ్యాటర్కి 2 అయినాయి, మందంగానే వచ్చినాయి చూసారా. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇందులో ఎలాంటి పంచదార ఏం కలపలేదు, ఏ ఎసెన్స్లు వేయలేదు. అరటిపండుకి మంచి ఫ్లేవర్ వస్తుంది, యాడ్ అవుతుంది. చాలా తీయగా ఉంటాయి. పిల్లలకి చెప్పాల్సిన పని లేదు, ఎలా చేశారు అని. మీరు చెప్తే తినరు వాళ్ళు, చెప్పకుండా పెట్టేయండి. ఎందుకు అంటే అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. ఇంకా మోషన్ ఫ్రీ అవుతుందని మీ అందరికీ కూడా తెలుసు. పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి అందుకే అలవాటు చేస్తూ ఉంటాం. పిల్లలని మాత్రమే కాదండి, చాలామందికి మోషన్ ఫ్రీ అవ్వదు. పెద్దవాళ్ళలో అయితే ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు కనుక మీరు ఇవి చేసి ఇవ్వగలిగితే వాళ్ళ సమస్యను అధిగమించగలుగుతారు. ఎగ్ కూడా తీసుకుంటే ఎన్ని పోషకాలు వస్తాయో మీకు తెలుసు. అరటిపండు వల్ల కలిగే ప్రయోజనాలు కూడా నేను చెప్పాను. అంతకు మించి చాలా టేస్టీగా ఉంటాయి. ఎటువంటి పంచదార కూడా మనం వాడాల్సిన పని లేదు. పిల్లలు ఇష్టంగా తినాలంటే చెర్రీస్ లాంటివి సన్నగా తురిమేసి వేస్తారు అంటే చాలా ఇష్టంగా తింటారు. బట్ ఏం వేశారని వాళ్ళకి చెప్పకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.